బూతులు, భజనలు, మభ్యపెట్టే మాటలు, కబుర్లు, ఇవి కొద్దిగా లోతుగా పరిశీలిస్తే మొత్తం అంతా పెద్ద అబద్ధతాభావం చంద్రబాబు నాయుడు గారికి. ఆ అబద్ధతాభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ మహానాడులో వారు ఇచ్చిన హామీలు సూపర్ 6, సూపర్ 7, అవి కాక 148 హామీలు ఇచ్చారు. 3 రోజుల పాటులో 3 హామీలైనా మేము నెరవేర్చాము అని చెప్పుకునే ధైర్యం లేదు, అని చెప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆర్భాటం చేసి డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేశారు. తెలంగాణ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి కొంతమంది కేతుగాళ్లను, కొంతమంది హాస్యనటుల్ని తీసుకొచ్చి స్కిట్లేసి డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి తెచ్చారు తప్ప సూటిగా ప్రజలకు ఈ సంవత్సరం పాటు మేము ఇది చేశాము అని చెప్పుకున్నటువంటి సందర్భమే 3 రోజులు ఎక్కడ కనిపించరా.